వైసీపీ అభ్యర్థులకు ఓటమి భయం మొదలైందా? ఓటమి భయం వల్ల ఆ వైసీపీ అభ్యర్థులు వారి నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టేందుకు వెనకాడుతున్నారా? ఓటమి భయంతో ఖర్చు పెట్టేందుకు వెనకాడుతున్న ఆ 20 మంది వైసీపీ అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం మొదలైందని, ఆ ఓటమి భయం వల్ల వారు ఖర్చు పెట్టేందుకు వెనకాడుతున్నారని, ఖర్చు పెట్టేందుకు వెనకాడుతున్నటువంటి ఆ 20 మంది వైసీపీ అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు నిన్నగాక మొన్న తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయి, ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడికి ఇక్కడికి కొన్ని సామీప్యాలు ఉన్నాయి, సారూప్యాలు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలామంది నాయకులు డబ్బులు తీలా, చివరిలో డబ్బులు పంచలా. మామూలుగా అయితే ఇప్పుడు నాకు బాగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్న కోడంగల్ నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గంలో చాలామంది అక్కడి నుంచి పనుల నిమిత్తం హైదరాబాద్లో ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళతోటి నాకు పరిచయాలుండి వాళ్ళని విచారిస్తే తెలిసింది ఏంటి అంటే, అంతకుముందు పోయినసారి పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేశాడు. అవును. ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీద పోటీ చేసినప్పుడు అతను లెక్కకు మించి డబ్బులు పంచుతున్నాడు అని చెప్పి ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డిని ఒక 3 రోజుల పాటు అడ్డం తొలగించుకోవాలి అని చెప్పి అతని ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అతన్ని. అవును. ఆ సందర్భంలో వాళ్ళు ఓటుకి 15,000 పెట్టుకున్నారు. కొన్ని చోట్ల 15,000 అక్షరాల కొని వాళ్ళు గెలిచారు. అయితే ఈసారి మట్టుకు అలాంటి ప్రయత్నాలు చేయకపోగా అక్కడ వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారని తెలుసు. పోయినసారి వాళ్ళందరి కోసం బస్సు పెట్టి ఇక్కడి నుంచి బస్సులో తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి వికారాబాద్ ఎంత దూరం అండి? బస్సు పెట్టి తీసుకెళ్లారు. వాళ్ళు బస్సు పెట్టి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చారు. అలాంటిది ఈసారి బస్సు లేదు, గిస్సు లేదు, అసలు వీళ్ళు ఉన్నారనే పట్టించుకోలే. అదే ప్రదేశాల్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళకి తెలుసు. కానీ రేవంత్ రెడ్డి మనుషులు మట్టుకు వచ్చి వీళ్ళకి మీరు రండి, మీకు ఛార్జీలు ఇస్తాము అని చెప్పి, అంటే మరి పేదవాళ్ళు వీళ్ళు పనులు చేసుకోవటానికి వచ్చారు, ఛార్జీలు ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళు వచ్చి మీరు రండి, మేము ఛార్జీలు ఇస్తాము అని చెప్పి దగ్గరుండి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఓటేయించుకున్నారు. ఇలా ఇంకొక 4 వైపుల నుంచి నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే, వాళ్ళు చివరిలో డబ్బులు ఖర్చు పెట్టాల. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఓటమి భయం మొదలైపోయి ఖర్చు పెట్టాల. ఇదే సీన్ రిపీట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వైసీపీ నేతలు డబ్బులు ఖర్చు పెట్టట్లా. ఇది ఒక ఇండికేషన్ వాళ్ళు ఓడిపోబోతున్నారు అనటానికి. ఎందుకంటే ఒక నాయకుడు నేను ఓడిపోతున్నాను అని తన నోటితో తను ఎప్పుడు అనకూడదు అసలు. ఒకవేళ లోపల భయం ఉంటే కూడా దానికి తగ్గ పథకాలు ప్రణాళికలు రచించాలి తప్పితే నోట్లోంచి ఆ మాట రాకూడదు. ఇక్కడ కేసీఆర్ ఇదే మాట అన్నాడు. నాకేం పోయింది, నేను హాయిగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటాను, నాలాంటి నేతను కోల్పోయినందుకు మీరు ఏడుస్తారు రేపటి నుంచి అని కేటీఆర్ కూడా అన్నాడు. ఇదే మాట కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు. తర్వాత 4 ఖర్చుకుని ఆపేశాడు, కానీ ఆ పాట పాడటం మానేశాడు, కానీ ఆ పాట ఇప్పుడు పాడట్లేదు కానీ అన్నాడు. అతనికి కూడా ఒక భయం ఉంది లోపల. కానీ అసలు ఈ 20 మందికి ఆ మాత్రం హెచ్చరిక కనుక ఇవ్వకపోతే కనీసం డిపాజిట్లు కూడా దక్కవేమోననే భయంతో, మరీ వారు వన్ సైడ్ ఎక్కడైపోద్దో అనే భయంతో ఆ 20 మందికి ఫోన్లు చేసి చెప్పటం జరుగుతుంది. ఇదైతే వాస్తవం. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గురించి అంటే జగన్ మేనమామ, అతని గురించి అయితే మరి విచిత్రమైన స్టోరీలు ఉన్నాయి. 10 రూపాయల నోటు తీసి ఎవరి చేతికి ఇవ్వడంట. ఒకవేళ ఎవరన్నా చూసిస్తాము అంటే కూడా ఇవ్వడంట. ఎవరైనా ఆయనకు 10 రూపాయల నోటు ఇవ్వరంట చూసిస్తాను అంటే కూడా, తీసి జేబులో ఎక్కడ పెట్టుకుంటాడోనని. మరి అంత పీనాసి మనిషి. అతని ఉద్దేశం ఏంటి? జగన్ను చూసి నాకు ఓట్లేస్తారు అనుకో. ఇక్కడ కూడా అదే జరిగింది. కేసీఆర్ ఏమన్నాడు? నన్ను చూసేస్తారు ఓట్లు క్యాండిడేట్లను బట్టా అనుకున్నాడు. ఇప్పుడు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఊరు పేరు లేని క్యాండిడేట్లను తీసుకొచ్చి పెట్టి నన్ను చూసేస్తారు ఓటు అంటున్నాడు. నీ పని విధానం గొప్పగా ఉంటే పోనీ నేను అభ్యర్థులను పక్కన పెట్టి నీకు వేస్తారు, కానీ నీ పని విధానం కూడా బాగాలేదు కదా.
రాతకేడుద్దునా గీతకేడుద్దునా అని నిన్ను చూసి వేయలేరు, వాళ్ళని చూసి వేయలేరు. ఏం చేస్తారు అప్పుడు? తీసుకెళ్ళి ప్రతిపక్ష పార్టీకి వేస్తారు. రేపు జరగబోయేది అదే. అందుకని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంత బెదిరించినా, ఎంత భయపెట్టినా సీటు వాళ్ళకే ఇస్తానని చెప్పాడు కాబట్టి వాళ్ళు పోటీ చేస్తారు. కింది స్థాయి వ్యాపారవేత్తలు కావచ్చు, లేదు అనుకుంటే ఎవరన్నా సమాజంలో డాక్టర్స్ కావచ్చు, ఈ భయం వేసైనా సరే విరాళాలు ఇస్తారు. అలాంటి విరాళాలు కూడా నొక్కేసే ఉద్దేశంలో ఉన్నారు. రేపొద్దున అధికారం రాకపోతే మనకి ఎంతో కొంత ఎలాగూ సంపాదించుకోలేము. రేపు ఈ డబ్బులు ఉంటాయి, మళ్ళీ రాజకీయాలు చేసుకుంటానికైనా డబ్బులు ఉండాలి అని విరాళాల రూపంలో వచ్చినవి కూడా నొక్కేయడానికి సిద్ధమయ్యారు అనేది ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న వార్తల్లో సారాంశం. వీళ్ళు ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆగ్రహావేశాలు వీళ్ళు గ్రహించి రానున్నటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిపోతాము అని భావించే వీరు ఒక్క రూపాయి కూడా తీయడం లేదు. దానికి తోడు సర్వేలన్నీ కూడా కూటమే అధికారంలోకి రాబోతున్నాయి అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇప్పుడు ఎంత పెట్టినా కానీ అది బూడిదలో పోసిన పన్నీరే అని భావించే వారు ఒక్క రూపాయి తీసేందుకు కూడా అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేనేది అసలు వాళ్ళు సిద్ధపడట్ల. ఎందుకు వదిలించుకోవాలి, ఉన్నాయి ఎందుకు వదిలించుకోవాలి అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకని చెప్పి ఇలాంటి సూచనలే మనకు అర్థమవుతాయి. సర్వేల్లో చెప్పేది ఎంత చెప్పినా కానీ ఇలాంటివి మనకి అంటే రాజకీయాలని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతాయి. ఇవి సూచనలు. ఇప్పుడు మనకి వర్షం వచ్చే ముందు సూచనలు ఉంటాయి కొన్ని. వాతావరణం చల్లబట్టడం, లేదంటే ఉరుములు మెరుపులు రావటం, ఎక్కువ గాలి రావటం మనకు అర్థమవుతుంది వర్షం వస్తే అని. అట్లాగే వర్షం వస్తుందని నువ్వు ఎట్లా చెప్తావు అంటే ఇవన్నీ ఉన్నాయని చెప్తాం. అలాగే వీళ్ళు ఓడిపోబోతున్నారు అంటే ఎట్లా చెప్తాము అంటే ఇదిగో ఇట్లాంటి వాటిని బట్టి చెప్తాం. ఎక్కడంటే అక్కడ నిరసనలు, వీళ్ళు ఉత్సాహంగా పనిచేయకపోవటాలు, అందరినీ కలుపుకుని పోకపోవటాలు, అలాగే మన ఆపోజిట్ పార్టీలో అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొంచెము ఆ అసంతృప్తుల్ని బుజ్జగించి తమ వైపు తిప్పుకోవటము, ఇలాంటివన్నీ చేస్తారు. కానీ ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు తీయటం మనకి ఇష్టం లేదు. ఊరికే ఎట్లవుతాయి? ఆకాశం కాదు కదా ఫ్రీగా వర్షం కురిపించడానికి. ఆకాశం కనక వర్షం కురిపించే రోజులు లేవు. అసలు వర్షమైనా ఆకాశం కాబట్టి ఫ్రీగా కురిపిస్తుంది వర్షం మనకి. వీళ్ళందరూ ఎందుకు వస్తారు? ఇప్పుడు అసంతృప్తులు కూడా ఏం చూస్తారు అంటే ఇగో నాకు ఇంత బలం ఉంది, నేను మీ దగ్గరకు వస్తే నాకేంటి బెనిఫిట్ అని అడుగుతారు. అదే ఒకవేళ ఖచ్చితంగా వేవ్ బాగుందనుకోండి, ఇప్పుడు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, రేపు అధికారం వచ్చాకైనా ఇస్తారు కదా అని వస్తారు. ఇప్పుడు అధికారం వస్తుంది అనే నమ్మకము లేదు, వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. ఏం చూసి వస్తారు వాళ్ళు? ఉన్న చోటే ఉంటే పోలా, 4 రోజులు ఏడ్చి మొత్తుకున్నా కానీ ఏదో పని జరుగుద్ది కదా ఎల్లుండు అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఆళ్ళగడ్డలో అదే పరిస్థితి. తెలుగుదేశంలో నుంచి అసంతృప్తులు చాలామంది బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఆ విజేంద్రనాథ్ రెడ్డి కాస్త ఉన్నంతలో వాళ్ళకి ఏదో ఒక అంటే ఆశ చూపించని కాదు, వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళ అవసరాలు ఏమున్నాయో చూసుకొని పార్టీలో పనిచేసేటట్లు చేసుకున్నారనుకోండి, సక్సెస్ అవుతారు కదా, గెలుస్తారు కదా. కానీ వాళ్ళు గెలుస్తామని నమ్మకం లేదు, అందుకే ఏమీ చేయట్లేదు. మేడం, ఆ 20 మంది ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాము, మేడా మల్లికార్జున రెడ్డి, విజేంద్రనాథ్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాము, అకేపాటి గురించి ఇట్లా ఉన్నారు. అసలు ఇప్పుడు మీకు ఏం అక్కర్లే, ఇంకో 4 రోజులు పోతే ఇంకా వస్తాయి బయటికి. లిస్ట్ ఇంకా పెరిగిద్దంటారా? ఇంకా పెరుగుద్ది. అసలు నాకు తెలిసిన మైలవరం సీట్ అయితే మటుకు అసలు పక్క ఊరికి దారి తెలియని అతనికి ఇచ్చారు. అతను జెడ్పీటీసీ అంటే కానీ ఏదో వ్యవసాయం చేసుకుంటా ఉంటా అంటే అతనికి ఏమీ తెలియదు, అతనికి ఇచ్చారు. ఇప్పుడు రేపొద్దున ఏమంటారంటే క్యాండిడేట్ మీద దోసేయచ్చు ఓడిపోతే. ఓకే, క్యాండిడేట్ మీద దోసేయచ్చు ఈజీగా. అంటే పక్కోడికి గెలుపుకి వీళ్ళే ఏమంటారు పరదాలు పరిచినట్టు అయింది.